ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చినారు. కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజలకు వెన్నుపోటు పడడం జరిగింది. మేము తల్లిని పెద్దమ్మ తల్లిని కోరుకునేది ఒకటే, ఈ తెలుగుదేశం నాయకులకి ఈ కూటమి ప్రభుత్వానికి కొంచెం చల్లని చూపు చూసి వాళ్ళని కనీసం ప్రజలకి వెన్నుపోటు పొడవకుండా న్యాయం చేయాలి అనేది, ప్రజలకు న్యాయం చేసే విధంగా వాళ్ళకి బుద్ధి తెచ్చి వాళ్ళని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతూ వెన్నుపోటు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. ఇందులో చాలా బాధాకరం ఏంటంటే వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడరే మన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు. ఇదే వైఎస్ఆర్సీపీలో గెలిచి వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన ఆమె కూడా ఈరోజు వెన్నుపోటు గురించి మాట్లాడతారు. సో ఇలాంటివన్నీ పక్కన పెట్టి మేము కోరేది ఒకటి, నిన్న కూడా చిన్న సంఘటనలు జరిగినాయి, అలాంటిది ఏ సంఘటనలు జరగకుండా ఈ ఉత్సవాలు ప్రశాంతంగా జరగాలి, అన్ని రాజకీయాలు పక్కన పెట్టి ఉత్సవాలు ప్రశాంతంగా చేసుకోవాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ